Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు రామకృష్ణ గారు. 2004 బ్యాచ్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు, భోగాపురం, విజయనగరం. రామకృష్ణ గారు, ఈ డ్రెస్ వేసుకోవడం వెనకున్న స్టోరీ ఏంటి? మా ఫాదర్ పేరు వెండం పోలారు, అందరూ పోలీస్ అని పిలుస్తున్నారు. ఎక్స్పెక్టెడ్గా 2013లో మా ఫాదర్ చనిపోయారు. సుమారుగా 3-4 టైమ్స్ మేము అంబుష్ల నుంచి తప్పించుకున్నాం మా మీద అటాక్స్. సార్, 3 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి? సుమారుగా ఒక 10 to 15 విలేజెస్, హ్యామ్లెట్స్ విలేజెస్ తిరిగాను. తిరిగిన తర్వాత ఎవరు దగ్గరికి వచ్చి రైస్ కాలువలో 2.5 years పనిచేశాను. ఫైర్ ఓపెన్ చేసి కోర్టులో గాంధీ గారు చెప్పడం. మీ సర్వీస్లో 2 మర్డర్ కేసులు, 2 కన్విక్షన్ ఎక్కడ? ఒక టీచర్స్ని, కప్పులు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని సెంబర మక్కువ వెళ్ళే వేలో నేను చంపేశాను. మక్కువ లిమిట్స్ అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని చెల్లంగా చంపేశాను. ఈ ఇన్సిడెంట్లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కొడుకు కొత్తగా మొబైల్ కొనుక్కు, దానితో పాటు మీకు ఇప్పుడు రేప్ కేసు, ఒక 8 years అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. బెయిల్ మీద వచ్చి బయట ఉన్నాడు. సేమ్ పర్సన్ 2024లో నేను జాయిన్ అయ్యేసరికి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు రామకృష్ణ గారు. 2004 బ్యాచ్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు, భోగాపురం, విజయనగరం డిస్ట్రిక్ట్. రామకృష్ణ గారు ఇక్కడ రాకముందు ఎస్ఐగా పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ ఆయన దగ్గర మర్డర్ కేసులు జరిగాయి. ఆ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్ షీట్ వేయడం, కన్విక్షన్ తీసుకురావడం వరకు ఆయన చేశారు. అంటే ఒక కేసుని అరెస్ట్ చేయడం కాకుండా అందులో కన్విక్షన్ తీసుకురావడం కనుక ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఒక మంచి అచీవ్మెంట్ ఉంటుంది. అవి రామకృష్ణ గారి రికార్డులు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన నక్సల్స్ మూవ్మెంట్లో పనిచేశారు. తర్వాత ఆయనకి ఎక్కువగా సోషల్ సర్వీస్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. వాటితో పాటు మెన్ని దగ్గర తీయడం, మెన్ వెల్ఫేర్ చూడడంలో ఆయనకు ఒక ప్రత్యేక మార్క్ ఉంది. రామకృష్ణ గారు అడిగి ఆయన సర్వీసులకు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఎక్కువగా నడుస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ పట్ల ఎవరు విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని రామకృష్ణ గారు అడిగారు. సార్ నమస్తే అండి. జి రామకృష్ణ గారు, 2004 బ్యాచ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భోగాపురం. ఓకే, మీరు మీ సర్వీస్లో 2 డబుల్ మర్డర్ కేసుల్లో కూడా కన్విక్షన్ వచ్చింది. అంటే ప్రతి ఆఫీసర్ కూడా కన్విక్షన్ తీసుకొస్తేనే అదొక అచీవ్మెంట్. మర్డర్ జరగడం, దాన్ని ఛార్జ్ షీట్ వేయడం, అరెస్ట్ చేయడం అన్నది రొటీన్గా జరిగేది. కన్విక్షన్ వచ్చిందంటే అది క్లైమాక్స్ అంటది. అందులో మీకు క్లైమాక్స్లో కూడా మీకు సక్సెస్ ఉంది. తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చాక నక్సల్స్ మూవ్మెంట్, అన్ని ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు డిపార్ట్మెంట్లో వచ్చే టైంలో ఒక క్రైమ్ ఉంది, వైట్ కాలర్ ట్రెడిషనల్ క్రైమ్ మీరు చూసుండరు, వైట్ కాలర్ రెఫరెన్స్ చూస్తుంటారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో భోగాపురం సర్కిల్లో ఉన్న మీ పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా, ఆ పరిధిలో ఉన్న ప్రజలు ఎవరు కూడా బాధితులు కాకుండా ఉండాలి, ఏం చేయాలి? ఇప్పుడున్న ఎస్పీ గారి యొక్క మోటివేషన్ ఎలా మీకు పనికి వస్తుంది? ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా వాడడం, డ్రోన్లు వాడడం అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారు? ఆ టెక్నాలజీని గ్రౌండ్ లెవెల్ వరకు ఏ విధంగా తీసుకొస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రామకృష్ణ గారి కుటుంబం, రామకృష్ణ గారు ఈ డ్రెస్ వేసుకోవడం వెనకున్న స్టోరీ ఏంటి? నేను విజయరామరాజపేట అని చెప్పి గ్రామం సార్, చోడవరం దగ్గరలో ఉంటుంది. ఇది వైజాగ్ జిల్లా, ఇనీషియల్గా ఇప్పుడు అనకాపల్లి జిల్లా. నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు వెండం పోలారు, అందరూ పోలీస్ అని పిలుస్తుంటారు. అంటే పోలీస్ కాదు, మా ఫాదర్ పేరు పోలీస్ అని పిలుస్తుంటారు. మా ఊర్లో పోలారావు అంటే తెలీదు, పోలీస్ అంటేనే తెలుసు. అయితే విలేజ్ కాబట్టి ఎవరైనా సరే ఈజీగా పోలీస్ అని పిలిచేవారు. ఎందుకు బ్యాక్ ఎండ్లో ఆ రీజన్ అంటే కనుక మా ఫాదర్ పోలీస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు హైట్ చాలకపోవడం వల్ల ఇనీషియల్గా సెలెక్ట్ అవ్వలేకపోయారు. ఆ ప్రాక్టీస్, ఆ ఓరియంటేషన్తో ఉండడం వల్ల అందరూ పోలీస్ అని చెప్పి చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని పిలవడం వల్ల పోలీస్. నేను మా గ్రామం పోతే నేను పోలీస్ కొడుకనే అంటారు. అంటే నన్ను బాగా నాన్నగారు కోరికను మీరు తీసుకున్నారు.
ఇది జనరల్గా మా ఫాదర్ కోరిక నేను తీర్చాను అనేటటువంటిది మా విలేజ్లోకి వెళ్తే పోలీస్ కొడుకు ఎస్ఐ అయ్యాడు, పోలీస్ అవ్వలేకపోయినా కొడుకు ఎస్ఐ అయ్యాడు అని చెప్పి అలా చెప్తుండడం మా ఫాదరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. నాకు ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా పోలీస్ కొడుకు అని పిలిపించుకోవడమే చాలా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంటుంది. ఇది మా పేరెంట్స్ జయలక్ష్మి అని చెప్పి మా మదర్ అన్ఎక్స్పెక్టెడ్గా 2013లో మా ఫాదరు చనిపోయారు సమ్ ఇల్ హెల్త్ వల్ల. చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయనకి ఏంటంటే పోలీస్ అంటే విపరీతమైనటువంటి అభిమానం. లక్కీగా ఏంటంటే నేను అలా సెలెక్ట్ అవ్వడం కూడా నాకు ఎక్కువగా హ్యాపీనెస్ అనిపించేటటువంటి. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ని అది దగ్గరగా చూసేవాడిని. అంటే మాది జనరల్గా అక్కడ విజయరామరాజుపేట అని చెప్పి అక్కడ మాదో షాప్, అది రామా పాన్ షాప్ అని ఉండేది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ అలా ముందు నుంచి ఆ బిజినెస్ ఉండేవారు. రామా పాన్ షాప్ అని చెప్పి ఉంటుంది షాప్, ఇప్పటికీ ఉంది షాప్. అయితే అక్కడి నుంచి వచ్చిన వాడిని ఎవరు పోలీస్ ఏంటంటే పోలీస్ ఎవరు వచ్చినా జంక్షన్లో నాగడం, అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళతో మాట్లాడటం. అలా మా ఫాదర్కి ఏంటంటే ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ అక్కడ పనిచేసే ఎస్ఐ గారు కానీ సిబ్బంది కానీ రావడం, మా షాప్ దగ్గర రావడం, కూర్చోవడం. నేను అలా చిన్నప్పటి నుంచి పోలీస్ని కోడిపుంజి టోపీలు పెట్టుకునేటటువంటి దీని నుంచి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని. అందువల్ల ఏంటంటే ఆ ఓరియంటేషన్తో పాటుగా మా విలేజ్లో ఉన్న ఒక పోలీస్ పర్సన్, రే అల్లుడు నువ్వు సెలక్షన్కి పోరా అని ఇంటర్మీడియట్ చదివినప్పుడు మొదలుపెట్టాను. అప్పటి నుంచి వెళ్దాం అనేటటువంటి ఒక ప్రయత్నం అలా వెళ్ళాను. అలా వెళ్ళి 2004లో పీజీ చేస్తుండగా సెలక్షన్కి వెళ్ళి నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను. ఇది ఇలా పోలీస్కి రావడంలో ఉన్నటువంటి ఒక స్టోరీ. ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ తర్వాత నీలకంఠపురంలో పనిచేశాను. శ్రీకాకుళం లేదు సార్, విజయనగరం డిస్ట్రిక్ట్లో నీలకంఠపురం ఉండేది. నీలకంఠపురం అనేది లాస్ట్ పోలీస్ స్టేషన్ విజయనగరం జిల్లాకి. అంటే గుమ్మలక్ష్మీపురం దాటిన తర్వాత అంటే కురుపాం మండలంలో 2 పోలీస్ స్టేషన్స్ వస్తాయి. ఒకటి కురుపాము, రెండోది నీలకంఠపురం. నేను 2006లో జాయినింగ్ పోస్టింగ్కి వెళ్ళేటప్పటికి కంప్లీట్గా ఈ జిల్లాలో ఎక్స్ట్రీమిజం హైయెస్ట్ ఉండేటటువంటి ప్రాంతం నీలకంఠపురం. ఎవరండి ఎస్పీ? ఎవరు ఫస్ట్ ఎస్పీ? ఎస్పీ గారు నేను పనిచేసేటప్పుడు విక్రమ్ సింగ్ మాన్ ఉండేవారు. రైట్ నో ఇప్పుడు ఎడిషనల్ డీజీ తెలంగాణలో తెలంగాణ సిటీ. నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఏజెన్సీలో ఉండడం అన్నది ఒక ఇంత డిఫికల్టీ థింగ్. బట్ నేను పనిచేసేటప్పుడు అలా కన్ఫైన్ అయ్యి ఆ ప్రిన్సెస్లోనే ఉండడం తప్ప బయటికి లిబరల్గా తిరగడం కానీ చేయడం కానీ ఉండేటటువంటిది కాదు. రెండోది ఎక్స్ట్రీమిజం ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం, కంప్లీట్గా ఏజెన్సీ ఏరియా. మేము విలేజెస్కి పోయేటప్పుడు కనీసం దగ్గరికి కూడా పోలీసు వచ్చేవారు కాదు. అటువంటి ప్రాంతంలో పనిచేసేది. రెండోది హై రిస్క్ ఉన్నటువంటి ఏరియా. సుమారుగా 3-4 టైమ్స్ మేము అంబుష్ల నుంచి తప్పించుకున్నాం మా మీద అటాక్స్లో. అంటే ఆ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా. ఎస్ సార్. ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా ఎన్కౌంటర్స్లో కొంతమంది చనిపోయారో వాళ్ళు కూడా ఆ సమయంలో ఆ ఏరియాలో ఆపరేషన్స్లో ఉండేవారు. ఆ ప్రాంతంలో తిరిగేటటువంటి శ్రీకాకుళం డివిజన్ కమిటీ అని ఉండేది. మేము ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జిస్టెన్స్లో లేవు కానీ ఇవన్నీ కూడా ఉండేవి. కొండబారెడ్డి ఏరియా కమిటీ, నాగావళి ఏరియా కమిటీ అని చెప్పి ఏరియా కమిటీ, శ్రీకాకుళం డివిజన్ కమిటీలోనే ఏరియా కమిటీస్ అని చెప్పి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఆపరేషన్స్ ఉంటాయి. బట్ నేను పనిచేసే టైంలో ఉన్నటువంటి ఎస్పీ గారు విక్రమ్ సింగ్ మాన్ గారి గురించి హైలీ చాలా మోటివేట్ చేసేవారు. ఎందుకంటే మేమందరం బ్యాచిలర్స్, ఆ ఏజెన్సీలో ఉండేవాళ్ళం, లీవ్ పెట్టకుండా. బట్ నీలకంఠపురంలో పనిచేయడంలో ఏంటంటే సార్ అక్కడ మలేరియాతో ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ కాలం మెడికల్ లీవ్లు ఉండేవారు. బట్ నేను పనిచేసిన 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను ఇల్ హెల్త్కి ఎఫెక్ట్ అవ్వలేదు. నేను అథ్లెటిక్స్ చేసేవాడిని. అదొక అడ్వాంటేజ్ అయింది నాకు. 3 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. నేను 3 సంవత్సరాల్లో గుర్తున్నటువంటి మొదటి సంఘటన, నేను ఒకరోజు కూంబింగ్ని సిబ్బందితో పాటు వెళ్ళేటప్పుడు ఒక వర్షం పడిపోవడం వల్ల ఒకరోజు ఎక్స్ట్రా మేము 1.5 డే ఎక్స్ట్రా ఫీల్డ్లో ఉండాల్సి వచ్చింది. మేము పట్టుకెళ్ళినటువంటి ఫుడ్ మొత్తం అయిపోయింది. నేను చాలా ప్రాంతాలు రైస్ ఇమ్మని తిరిగారు. రైస్ భోజనం మాకు ఫుడ్ అయిపోయింది. రైస్ ఉంటే అట్లీస్ట్ గంజి తాగి వచ్చేద్దామనే కాన్సెప్ట్కి రైస్ కోసం సుమారుగా ఒక 10 to 15 విలేజెస్, హ్యామ్లెట్స్ విలేజెస్ తిరిగాను. తిరిగిన తర్వాత ఎవరు దగ్గరికి వచ్చి రైస్ ఇవ్వలేదు. ఒక కాంట్రాక్టర్ మన్మధరావు అని, ఇప్పటికీ నాకు ఆ పేరు కూడా గుర్తుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన
పాపం ఒక అరగంట తిరిగి నాకు ఒక 2 కేజీలు, మేము 20 మంది ఉన్నాం, 2 కేజీలు బియ్యం తీసుకొచ్చి ఇచ్చాడు నాకు, తీసుకొచ్చి ఫీల్డ్లో. 20 మందికి ఏంటంటే కొద్దిగా గంజది పెట్టి ఆ రోజు కడుపు చల్లబడింది, తిరిగి వచ్చింది. అది ఒక ఆ ఏజెన్సీలో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి నేను ఈ 3 yearsలో పోలీస్ అంటే దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి, మా దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే అందరికి వాళ్ళకి ఏ గ్రీవెన్స్ ఉన్నా పోలీస్ చేస్తారు అనేటటువంటి ఒక పరిస్థితికి ఆ ప్రాంతంలో పనిచేసేటప్పుడు నేను తీసుకురాగలిగాను. ఆఫీసర్స్ సపోర్టు. అంటే పబ్లిక్ పోలీసు దగ్గర రావాలంటే ఒకప్పుడు భయం ఉండేది. మీరు చెప్తే నీలకంఠపురంలో పురం, లేదంటే కురుపాం కానీ, జిఎల్ పురం, ఎల్డన్పేట అవన్నీ కూడా అదే సిచ్యువేషన్. కానీ మీరు పనిచేసిన ప్రాంతంలో ప్రజలు పోలీసుల మీద నమ్మకంతో స్టేషన్కి వచ్చే విధంగా మీరు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళకి మేజర్ గ్రీవెన్స్ జనరల్గా రోడ్ అనేది ఒక డిఫెక్ట్ సార్. రెండోది మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 3 వాళ్ళకు ఉన్నటువంటి డిఫెక్ట్స్. అక్కడ టీచర్స్ సరిగా వెళ్ళకపోవడం అది ఉంటే మనకి POITDA ఉండేవారు పార్వతీపురంలో. అంటే ట్రైబల్ ఏరియాకి మొత్తంలో ఏదైనా గ్రీవెన్స్ మాకు ASP గారు ఉండేవారు అప్పట్లో, ఎప్పుడు పనిచేసినా కూడా. ఎవరండి పేరు? అంటే ముందు అప్పట్లో DSP గారు, నేను పనిచేసేటప్పుడు DSP గారు ఉండేవారు, నూక సుదర్శన్ రావు అని చెప్పి. సుదర్శన్ రావు, ఓకే, బిలాంగ్స్ టు శ్రీకాకుళం. ఆయన రిటైర్ అయిపోయారు సబ్సిక్వెంట్గా. అప్పటికే DSP గారితో మాట్లాడడం కానీ, లేదంటే SP గారు, ఏజెన్సీలు ఏంటంటే డైరెక్ట్గా SP గారికి సరే ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కనుక DSP గారికి చెప్తే SP గారి నాలెడ్జ్లో పెట్టేవారు. SP గారు PO గారితో మాట్లాడి మెడికల్ ఫెసిలిటీ మేమే దగ్గరుండి తీసుకెళ్లే వాళ్ళం, మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. యూత్కి ఏంటంటే స్పోర్ట్స్ మీదేమో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ కిట్స్ తీసుకెళ్ళి ఇవ్వడం కానీ, ఇందులో బాగా ఆడేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ప్లేకి విజయనగరం వాళ్ళని కోచింగ్స్కి వాటికి పంపించడం కానీ, ఏజెన్సీలో ఉండేటటువంటి వాళ్ళకి కొద్దిగా ఇల్ హెల్త్ ఉంటే సర్జరీస్కి వాటికి ఎలా చేయించుకోలేదు మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు చేసి మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం, సో ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారితోనేమో మొండెంకల్లో అవుట్ పోస్ట్ ఉండేది మాకు. అలాగే వాళ్ళు శాండీ రోజు తప్ప రారండి, మంగళవారం రోజు మొండెంకల్లో శాండీ జరుగుతుంది. ఆ హాస్పిటల్కి వచ్చేటప్పుడు డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి అవసరమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయించడం కానీ, సర్జరీకి అవసరమైతే వాళ్ళు కొద్దిగా మోటివేట్ చేసి ఏదైనా వెహికల్ ఇచ్చి పార్వతీపురం హాస్పిటల్కి సర్జరీ కోసం పంపించడం కానీ, ఇలా గ్రాడ్యువల్గా చేయడం వల్ల లాంగ్ రన్లో, ఎందుకంటే ఒక రోజులో జరిగిపోయింది కాదు, ఎవ్రీడే మేము విలేజ్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రక్రియ చేసేవాళ్ళం. ఒక్కొక్కరిని కనెక్ట్ చేసి యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల జరిగినటువంటి ఏంటంటే పబ్లిక్ పోలీస్ స్టేషన్ వరకు రావడం. పోలీస్ అంటే మనతో పాటు గవర్నమెంట్ ఏమో చేసేది మన కోసమే చేసేది అనే మెసేజ్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలోనే మనం కొంత ఎడ్యుకేట్ చేయగలిగాం. యూత్నేమో తీసుకెళ్ళి బయటకు తీసుకురావడం. ఈ నేషన్ టు దట్ ఏంటంటే ఈ రోడ్డు ఫెసిలిటీది మనం చెప్పేటటువంటి సందర్భంలో JCB కానీ అట్లీస్ట్ మెటల్ రోడ్స్, మేజర్ థింగ్ మేము చేయలేకపోయినా మెటల్ రోడ్ ఫార్మేషన్లో ఏంటంటే JCBతోనేమో అట్లీస్ట్ వే వరకు చేసుకెళ్ళిపోవడం. ఆటోలో ఎవరైనా సరే కొద్దిగా ప్రైసెస్ కనుక ఛార్జ్ చేస్తే వాళ్ళతో మాట్లాడి కొద్దిగా లో ప్రైసెస్లో, ఎందుకంటే ఏజెన్సీలో ఉండేటటువంటి వాళ్ళకి పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆటోలోనేమో 30 రూపీస్ 40 రూపీస్ పే చేసి ట్రావెల్ చేయలేరు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కొద్దిగా మోటివేట్ చేసి తగ్గించేమో తీసుకెళ్ళి వెళ్ళేదానికి అలా మనం కొన్ని యాక్టివిటీస్ చేయగలిగాం. అక్కడ ఫస్ట్ నీలకంఠపురంలో మీకు నేను 3 years పనిచేశాను. డ్యూరింగ్ సక్సెస్ఫుల్ టెన్యూర్ 100%. డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్లో అక్కడి నుంచి నేను విజయనగరం 1 Town SHOగా వచ్చాను. SP గారే నేను 3 years పనిచేసే బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్న ఆప్షన్ నాకు ఇచ్చారు. నేను విజయనగరం 1 Town వెళ్తాను సార్. నాకు అక్కడ ఉండగానే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా DIG గారికి చెప్పి నాకు పోస్టింగ్ వేయించారు విజయనగరం 1 Town. ఇక్కడ ఏముంది చాలా ఇక్కడంతా రౌడీజం, విజయనగరం టౌన్ అంటే నేను పనిచేసినటువంటి ప్రాంతంలో అక్కడ ఎక్స్ట్రీమిజం చూసాను. ఇక్కడంతా కూడా విజయనగరం టౌన్కి వచ్చేసరికి విపరీతమైనటువంటి దొంగతనాలు, అలాగే టౌన్లో ఏంటంటే ప్రోటోకాల్స్ ఎక్కువ, ప్లస్ ఏమో రాత్రి అయ్యేసరికి ఈ డ్రంక్ చేసి గొడవలు పెట్టుకున్నటువంటి రాత్రి అంతా ఈ రప్చర్, అలాగే ధర్నాస్, కలెక్టరేట్లో ధర్నాస్ కానీ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్ వరకు, క్రైమ్ ఆస్పెక్ట్ వరకు, ప్రోటోకాల్ ఆస్పెక్ట్, VIP తాకడి, ఇవన్నీ కూడా విజయనగరం 1 Town ఛాలెంజ్ ఆస్పెక్ట్ సార్. విజయనగరం టౌన్లో డ్యూరింగ్ మై టెన్యూర్ ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా ఎక్కువ అయ్యాయి సార్. దానికి ఏంటంటే ఎంత మనం డిప్లాయ్మెంట్ చేస్తున్న అఫెన్సెస్ జరుగుతుండేవి. దానివల్ల ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ కూడా ఇవ్వడం చాలా ఈజీగా తాళం వేసి బీరో మీద తాళపడ్డం,
లేదు తలగడ కింద తాళం పెట్టడం, ఇవి క్యాజువల్గా చేసేటటువంటి అంశాలు. అలాగే ఎక్కడైనా లాంగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకి చెప్పకపోవడం కానీ, అట్లీస్ట్ లైట్ ఏమో బయట వేయకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే చిన్నవి చేస్తే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేటటువంటి ఆస్పెక్ట్తో ఎడ్యుకేట్ చేసేటప్పుడే మేము ఈ విధంగా చెప్పేవాళ్ళం. మీరు లైట్స్ ఏమో ఆన్ చేసుకున్నట్టు పెట్టండి, లార్జ్ స్కేల్లో లాంగ్ కనుక వెళ్తే కనుక గోల్డ్ అట్టే పెట్టుకోవడం కానీ చేయకుండా లాకర్స్ కానీ ఇటువంటి ప్రిఫర్ చేయండి, కొద్దిగా అవేర్నెస్ చేయండి. ఇన్ అడిషన్ టు దట్ అఫెండర్స్ని ఎవరెవరైతే అఫెండర్స్ ఉన్నారో, లైక్ కేసెస్ ఏమైతే ఉన్నాయో, చిన్న అఫెండర్ పెద్ద అఫెండర్ కేసు రిజిస్టర్ చేసి మ్యాక్సిమం ఏంటంటే రిమాండ్ పీరియడ్లోనే అట్టే పెట్టేటట్లు చూడడం ఫస్ట్ ఇనీషియల్. ఇక్కడ దొంగతనం చేసేవాడు లోపల ఉన్నాడంటే ఇక్కడ దొంగతనం అన్నది జరగదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అదే చూసేవాళ్ళం. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ వరకు మనం కన్విక్షన్ వరకు తీసుకొస్తే పర్మనెంట్గా లోపల ఉంటాడు కాబట్టి ఆ ఆస్పెక్ట్ కూడా మనం చూసేవాళ్ళం. ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా చేయడం వల్ల ఏంటంటే ఒకంత క్రైమ్ కంట్రోల్ జరిగింది. ఓకే, విజయనగరం వన్ టౌన్ తర్వాత బొండపల్లి పనిచేశారు. బొండపల్లి సార్, బొండపల్లి గజపతి నగరం సర్కిల్లోకి వస్తుంది. అదేంటంటే కంప్లీట్ ఒక విలేజ్ ఉన్నటువంటి ఒక ప్రాంతం. నేను జనరల్గా అక్కడ అరౌండ్ 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఓన్లీ హైవే ఉంటుంది. యాక్సిడెంట్స్ జరిగాయి అక్కడ, ప్రయారిటీ రోడ్ యాక్సిడెంట్స్. రాంభద్రపురం రోడ్లో అప్ టు గజపతి నగరం వరకు, అంటే విజయనగరం దాటిన తర్వాత నుంచి బొండపల్లి లిమిట్ స్టార్ట్. అక్కడ మధ్యలో 2 రైల్వే గేట్లు ఉన్నా ఇంకా ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి అంటే అది గేట్లు అనేది గజపతి నగరం దాటిన తర్వాత వస్తుంది సార్. బట్ ఇప్పుడు గజపతి నగరం కంటే ముందు టౌన్ దాటిన తర్వాత నుంచి మొదలు ఇది బొండపల్లి లిమిట్స్ అనేది అరౌండ్ 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది ఇక్కడ నుంచి, టౌన్ నుంచి మొదలు పెడితే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే యాక్సిడెంట్సే మేజర్. అలాగే డ్యూరింగ్ ఎలక్షన్స్ లా అండ్ ఆర్డర్ విలేజ్లో నుండి ఇక్కడ మేము చేసింది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ వరకు, రోడ్ యాక్సిడెంట్స్కి ఎక్కడైతే ఇల్యూమినేషన్ డిఫెక్ట్ ఉందో అక్కడ ఇల్యూమినేషన్ ప్రొవైడ్, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చీకట్లో రోడ్డు బ్లాక్గా ఉంటుంది, లైటింగ్ ఏమో ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చేటప్పుడు మనకి ఎదురుండేవి కనిపించవు. కాబట్టి ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక అవగాహన ఉండాలి అనే కోణంతో ఏంటంటే బుషెస్ క్లియర్ చేయడం, ఫస్ట్ ఎక్కడెక్కడైతే కరూస్ ఉన్నాయో బుషెస్ క్లియర్ చేయడం, కొద్దిగా ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయించడం కానీ, అలాగే సైన్ బోర్డ్స్, రేడియం స్టిక్కర్స్తో సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, ఇది చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఒక యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయగలిగాం. దీంతో పాటుగా విలేజ్లో ఏంటంటే మనం ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఇష్యూ వచ్చిన వెంటనే దాన్ని షార్ట్అవుట్ చేయడం. ఒక కంప్లైంట్ వచ్చింది అంటే ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ మనం చేయగలిగితే, అంటే అక్కడ పెట్టి కేసులు ఉంటాయా, 490 ఎక్కువ కనిపిస్తుంది. మేజర్గా బొండపల్లి లిమిట్స్లో పెట్టి కేసెస్ సార్. చిన్న ఇష్యూకి ఊళ్ళో విలేజ్ వరకు వచ్చి మనం షార్ట్అవుట్ చేయకపోతే పెద్ద వరకు వెళ్తుంది. కాబట్టి ప్రైమరీ స్టేజ్లోనే దాన్ని మనం షార్ట్అవుట్ చేయగలిగాము అనేటటువంటిది. నేను మీరు చెప్తున్నారు రోడ్ యాక్సిడెంట్ బొండపల్లి సార్, ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్కి ప్రయారిటీ ఇచ్చేవారా, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చేవారా? మేజర్గా ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు సార్. ముందు అవగాహన ఉండాలి వాళ్ళకి, ఎలా అంటే మనం ఎన్ఫోర్స్ చేయడం వల్ల కొంత రిజల్ట్ ఉంటుంది, కానీ ముందు మనం ప్రాపర్గా వాళ్ళకి వే అది కనిపించాలి. ఇక్కడ సైన్ బోర్డు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇది ప్రయారిటీ ఫస్ట్ థింగ్. ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం రోడ్లో వేయలేం కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ మీద కాదు అందుకేనప్పటికీ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ షార్ట్అవుట్ చేయలేము, కానీ మనం చేయగలిగేది అవేర్నెస్కి సైన్ బోర్డు పెట్టాలి. ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగేటటువంటి ప్రదేశం, సైడ్ ఏమో మనం కరువులోనేమో బుషెస్ కోసం చెప్పాను, మనం క్లియర్ చేస్తే విజిబిలిటీ ఉంటుంది, ఎదురొచ్చేటటువంటి వెహికల్ ఏంటి అన్నది కనిపిస్తుంది. కాబట్టి ముందు చేసింది ఈ వర్క్ చేశాం. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏమో ప్యారల్గా ఓవర్లోడ్స్ మీద ఎన్ఫోర్స్మెంట్, ర్యాష్గా వెళ్ళేటటువంటి వాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేసేస్తే ఏంటంటే ఇది రెవెన్యూ జనరేషన్ మీద, కానీ మనం ఎన్ఫోర్స్ చేసే కంటే ముందు ఈ థింగ్స్ మనం చేయకుండా కనుక ఎన్ఫోర్స్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్స్ ప్రివెంట్ కావు, ప్లస్ ఏమో నెగిటివ్ జనరేట్ అవుతుంది. మీరు చేయాల్సినటువంటి టాస్క్ చేయకుండా ఎన్ఫోర్స్ చేస్తున్నారనేటటువంటి నెగిటివిటీ అది జనరేట్ అవుతుంది. కాబట్టి ముందు ఈ వర్క్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అన్నది చేయడం జరిగింది. దాని ద్వారా యాక్సిడెంట్స్లో డెత్ రేషియో అన్నది తగ్గించు. హెల్మెట్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. రోడ్డు మీద పోలీస్ స్టేషన్ కాబట్టి హెల్మెట్ లేకపోతే పోలీసులు ఆపేస్తారు అనే మెసేజ్ మేము ఫార్వర్డ్ చేయగలిగాం. బొండపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? బొండపల్లి తర్వాత అగైన్ DCRBలో పనిచేశాను సార్. DCRBలోనే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి అక్కడే ఇన్స్పెక్టర్ ప్రమోషన్. సూపర్. ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేస్తే SP గారు DCRBకి DIG గారికి చెప్పి మళ్ళీ అగైన్ DCRBలో ఇన్స్పెక్టర్గా వేయించాను. DCRB కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఫైలు అక్కడ చదివి రిమార్క్స్ రాస్తుంటాను. DCRB కంటే ముందు నేను ఇన్వెస్టిగేషన్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ DCRBలో చాలా అంశాలు నేర్చుకున్నాను. ఒక కేసుని స్టడీ చేసేటప్పుడు ఏ విధంగా స్టడీ చేయాలి,
ల్యాబ్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేస్తే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నది డీసీఆర్బీలో నేను 3 ఇయర్స్లో నేర్చుకున్నాను. డీసీఆర్బీలో 3 ఇయర్స్లో పనిచేసినటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఫలానా ఇన్ఫర్మేషను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు వెళ్ళలేదు అనేటటువంటి ఇష్యూ రాలేదు. నేను విజయనగరంలోనే అవైలబుల్ ఉండేవాడిని. స్టాఫ్ అందరినీ మోటివేట్ చేసి కూర్చొని వచ్చిన ఏదైతే మనం రిప్లై ఇవ్వాలో ముందు రిప్లైని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఏమేమి డేటా కావాలని అడుగుతున్నారు, దాన్ని మనం అర్థం చేసుకుంటే స్టాఫ్ని కూర్చోబెట్టుకుని దాన్ని తయారు చేసి ఆఫీసర్స్ దగ్గరికి మనం తీసుకెళ్ళి ప్రజెంట్ చేసి చూపించిన తర్వాత అప్రూవ్ చేస్తే మనం ఫార్వర్డ్. ఎందుకంటే సాధారణంగా లా అండ్ ఆర్డర్ ఇస్తానంటే వద్దని డీసీఆర్బీలో ఎక్కువ ఎవరు ఉన్నారు? డీసీఆర్బీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్, నాకు ప్రమోషన్కి దగ్గరకు వచ్చేటటువంటి ఒక సెషన్ దగ్గరకు వచ్చింది. దానివల్ల ఏంటంటే డీసీఆర్బీకి వెళ్ళిపోతే ప్రమోషన్ ఇచ్చిన తర్వాతప్పటికి ఏదంటే ముందేమి కూడా పనిష్మెంట్స్ ఏమీ ఉండవు అనే కోణంతో ఇమీడియట్గా డీసీఆర్బీకి వెళ్ళిపోవడం. ఓకే, డీసీఆర్బీలో ఉండగానే ప్రమోషన్ వచ్చింది. అక్కడే మళ్ళీ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. తర్వాత నవదీప్ సింగ్ గ్రావెల్ ఎస్పీగా ఉండారు. ఆయన ఏఎస్పీ పార్వతీపురంగా పనిచేశారు. అప్పటికి నేను డీసీఆర్బీలో సబ్ ఇన్స్పెక్టర్. తిరిగి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రామకృష్ణ నువ్వు మళ్ళీ ఇక్కడే ఉన్నావా, చాలా కాలం ఉన్నావు అని అడిగిన తర్వాత ఉండిపోయాను సార్. సార్ దగ్గర నేను అరౌండ్ 6 months పనిచేసిన తర్వాత సారే పోస్టింగ్ సాలూరు సిఏగా నాకు పోస్టింగ్ జరిగింది. తర్వాత సాలూరులో పనిచేసాను. సాలూరులో 2.5 years పనిచేశాను. లాంగ్ టర్మ్ సాలూరులో నేను పోయేసరికి సాలూరు అంతా కూడా ఒక మోటార్ ఫీల్డ్ ఉండేటటువంటి ప్రాంతం. కొద్దిగా వెన్ కంపేర్ విత్ ఏదైనా ఇష్యూ వస్తే లారీలను రోడ్ల మీద పెట్టేసేటటువంటి పరిస్థితి. నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్. సాలూరులో మోటార్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళతో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది నాకు స్పీకర్ బ్రీఫ్ చేసినటువంటి అంశమే. ముందు ప్రీవియస్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఫైర్ ఇన్సిడెంట్ కానీ, ఫైర్ ఓపెన్ చేసిన ఇన్సిడెంట్, గాంధీ గారు చెప్పడం, ఇదొకటి ఎక్స్ట్రీమిస్ట్ ఆస్పెక్ట్ లో ఈ ఆస్పెక్ట్ ఒకటి. వీటితో పాటుగా ఈ లారీలు ఆపేసేటటువంటిది చూస్తే అరౌండ్ నేను పనిచేసేటప్పటికి అరౌండ్ 1800 లారీలు ఉండేవి. 1800 లారీలు ఉండేవి. అంత పార్కింగ్ ఎవరికి పార్కింగ్ ఉండేది, బట్ టోటల్ గా 1800 లారీలు ఎవరికి నచ్చినట్లుగా. అక్కడ సాలూరుకి అంత ప్రయారిటీ అంటే విజయవాడ తర్వాత సాలూరులోనే మోటార్ ఫీల్డ్ ఎక్కువ సార్. ప్లస్ మనకి రాయ్పూర్ నుంచి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ రావడం, దానివల్ల ఏంటంటే కొంత ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీద ఏంటంటే ఎక్కువ మంది 1 by 1 ఏంటంటే వెహికల్స్ తీసుకోవడం వల్ల దాన్ని ఎక్కువగా ఉపాధి. ఎందుకంటే సాలూరులో మోటార్ ఫీల్డ్ వైలెన్స్ అని మనం ఎంతైతే అనుకుంటామో డివోషన్ కూడా చాలా ఎక్కువ. చాలా టెంపుల్స్కి వాటికి సర్వీస్ చేసేది కానీ చాలా ఎక్కువ చేస్తారు. నేను పనిచేసేటప్పటికి నేను ఫస్ట్ రామాలయంలో ఒక మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టిన తర్వాత అమ్మ మీకు పోలీస్ సైడ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, అనగా వాళ్ళకి ఉంటుంది పలానా కోరుకుంటుంది, అసలు పోలీస్ ఈ పని చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక కోరుకుంటుంది. అసలు మీకేం కోరుకుంది సార్? మాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ సార్, ఎవరికి నచ్చినట్లు వాళ్ళ లారీలు పెడుతుంటారు సార్. ఇది నాకు ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్. ఎస్, నేను అక్కడ జాయిన్ అయ్యేకంటే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ అక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఒక ట్రాఫిక్ ప్రాబ్లమే అని చెప్పి నేను అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ లారీలు స్ట్రీమ్ లైన్లో ఉండాలి. లారీ యూనియన్ వాళ్ళతో మీటింగ్ ఆర్గనైజ్ చేసి లారీలు నేను తీయమని అనుకోండి పెట్టేదానికి ప్లేస్ లేదు. కాబట్టి వాళ్ళు ఒక లైన్లో కనుక సింగిల్, ఇప్పుడు డబుల్ రోడ్లో పెట్టేసేటట్లు కాకుండా ఒక సింగిల్ లైన్లో పెట్టడం వల్ల రెండో పక్క స్పేస్ ఉంటుంది, వెహికల్స్ ఈజీగా పాస్ అయిపోతాయి. కాబట్టి నేనేమో వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మీరు సింగిల్ లైన్ పార్కింగ్ ప్లాన్ చేసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారో మీరు ఆలోచించుకొని ఏ పక్క అయితే మీకు సూట్ అవుతుందో మీరు నాకు చెప్పండి అని వాళ్ళకే ఆప్షన్ ఇచ్చి సింగిల్ లైన్ పార్కింగ్, ఇది సింగిల్ లైన్ పార్కింగ్ అన్నది అలవాటు చేశాను. అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఒక షార్ట్ అవుట్ అయింది. ఎవరైనా సరే టౌన్ మధ్యలో తీసుకొచ్చి లారీ పెడితే రాత్రిపూట అడ్డగా పెట్టేసి వెళ్ళిపోయేవారు. రాత్రిపూట నేను నైట్ పెట్రోలింగ్కి వెళ్ళేటప్పుడు చూసింది ప్రతి ఒక్కరు కూడా దాని మీద నెంబర్లు రాస్తారు. రాత్రి 1 గంటకి 2కి నైట్ బీట్ వాళ్ళకి చెప్పాను, మీరు ఫోన్ చేసి ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపి లారీ తీసుకొని పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోండి, ఇంకేం చేయొద్దు. ముందు మనం అర్ధరాత్రి 11 గంటలకు వెళ్ళి పడుకునేవాడు 2 గంటలు లేపి రమ్మనమంటే చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతాడు. ఫోన్ చేసి నైట్ బీట్ వాళ్ళు మేము ఖాళీగా ఉంటాం కదా రాత్రి అంతా అడుగుచ్చాం, మీరు ఫోన్ చేయండి వచ్చేంత వరకు. ఇది అరౌండ్ 1-2 months నేను ఈ పని చేశాను. అప్పుడు వాళ్ళు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంకా దెన్ నెక్స్ట్ స్టేజ్లో
నేను మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత నేను యోగా సెంటర్కి వెళ్ళేవాడిని అక్కడ సాలూరులో. నేను అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి నేను నడిచి వెళ్ళే వేలో రోడ్డు మీద నడుచుకొని వెళ్ళి యోగా సెంటర్కి వెళ్ళేటప్పుడు చేసి ఎవరైనా ఇర్రెగ్యులర్గా పార్కింగ్ పెడితే మొబైల్ ఉంటుంది, ఈగల్ మొబైల్ అని చెప్పి అప్పట్లో పెట్టేవారు. పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది, పలానా వెహికల్స్ ఉండిపోయి ఆ వెహికల్స్కి రికార్డులు తీసుకొని మా ఆఫీస్కి తీసుకొచ్చాను. నేను ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేశాను, వాళ్ళకి వార్నింగ్ లా ఇచ్చాను, ఇవన్నీ చేశాను కదా. రికార్డులు తీసుకోవడం మా ఆఫీస్కి వచ్చాయండి. రాత్రి మీద సుమారుగా 5 నుంచి 6 వరకు రికార్డ్స్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత 10-11 వరకు ఉంచి, అంటే మార్నింగ్ నుంచి జనరల్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి డెస్టినేషన్కి రీచ్ అయిపోతారు 10-11. ఈ 10-11 వరకు నాది రట్టే పట్ట. 11 గంటలకేమో వాళ్ళకి ఇచ్చేసామండి. ఆ రోజంతా వాడికి పడేది. మరి ఫ్రీగా వదిలేయడం లేదు కదా, 100 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేయించి పంపించేవాడిని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ రోజు అంతా వాడికి లాస్ అయ్యేది. నేను వేసేది 100 రూపీస్, ఎక్కువ ఇంపోజ్ చేస్తే మళ్ళీ నా మీద నెగిటివ్ తీసుకు, సిఏ గారు 100 రూపాయల ఫైన్ వేశారు అని ఈజీగా వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాడు. కానీ ప్యారలల్గా ఆ రోజు ఎంత లాస్ అవుతుంది అన్నది బ్యాక్ ఎండ్లో జరిగేవాడు వాడికి. ఆ ఎఫెక్ట్ వాడు చెప్పుకోలేడు. అరే నువ్వు ఆపేవు కాబట్టి వాళ్ళు ఏమో వేశారు అని. ఈ మెసేజ్ వెళ్ళిన తర్వాత ఒక సిస్టమేటిక్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ అయింది. నాకు ఇంకొక అడ్వాంటేజ్ జరిగింది ఇందులో. 6 లారీలు పోయా నేను పనిచేసేటప్పుడు. 6 లారీలు పోతే ప్రతి లారీ కూడా వితిన్ 24 అవర్స్లో నేను తీసుకొచ్చి పెట్టాను. నేను జాయిన్ అయిన వెంటనే సీసీ కెమెరాస్ పెట్టాను. సాడూల్లో ఫస్ట్ టైం సీసీ కెమెరాస్ పెట్టాను. నేను అసలు పోయిన వెహికల్ ఏ వైపు వెళ్తుంది, ఫస్ట్ ఏ వైపు పోతుంది అన్నది మన కెమెరాలో ఎగ్జిట్ ఉన్నటువంటి వేని ట్రాక్ చేసుకొని పెట్టుకుని, గూగుల్ మ్యాప్ ఏమో చేతిలో పెట్టుకొని ఎగ్జిట్ నుంచి ఎన్ని వేస్ ఉన్నాయి, ప్రతి వేలో ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయో ప్రతి వైపు కానిస్టేబుల్ పంపించేవాడిని. పంపించి ఎక్కడైతే కెమెరా ఉందో చెక్ చేసుకునేవాడిని. జస్ట్ జడ్జింగ్ ఆ డిస్టెన్స్ బట్టి ఏ వెహికల్ మీకు పాస్ అవుతుందో అనేది. అలా మనం ఐడెంటిఫై చేయడం వల్ల ట్రాక్ తెలిసేది నాకు. ట్రాక్ తెలిసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ ఎంత ఉంది, అలాగే ఆ రూట్లో ఎండ్ ఉండేటువంటి నెక్స్ట్ పోలీస్ స్టేషన్స్ చెక్ పోస్టులు ఇవి ఉన్నాయి. ఇమీడియట్గా నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేయడం, ఆ వెహికల్ థెఫ్ట్ అయింది అని చెప్పడం. అలాగే లారీల్లో యూనియన్లో మిగతా లారీ యూనియన్స్ అందరికీ కూడా ఈ వెహికల్ ఆ డైరెక్షన్ వైపు వెళ్తుంది, ఆపోజిట్లో ఎవరైనా వస్తే కనుక, ఆ రోడ్లో ఎవరైనా మీ వెహికల్స్ ఉంటే కనుక ఇమీడియట్గా కమ్యూనికేట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే నా దగ్గర ప్రతి వెహికల్ కూడా 6 వెహికల్స్ కూడా వితిన్ 24 అవర్స్లో నేను ట్రేస్ చేయగలిగాను. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అయిందో, జస్ట్ లారీలు పోవడం అన్నది ఒక ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని జీపీఎస్ ఏమో మీరు పెట్టుకుంటే 2014లో నేను జీపీఎస్లు పెట్టుకోమనేమో ఇన్సిస్ట్ చేసి జీపీఎస్లు పెట్టించాను. 19 లారీలు కూడా ప్రతి లారీకి జీపీఎస్ పెట్టుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ వెహికల్ ఎక్కడ వెళ్తుందో అన్నది వాళ్ళకే తెలుస్తుంది, నా వరకు రావక్కర్లేదు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి అన్న నీడ్ లేదు. మీ వెహికల్ ఎక్కడుంది, ఎక్కడ పార్క్ చేశారు మీకే తెలుస్తుంది, ఎంత టైము ట్రావెల్ చేస్తున్నాడు, ఆయిల్ కన్జంప్షన్ డేటా, ఇవన్నీ కూడా ఆ జీపీఎస్లో సన్ నెట్వర్క్ అని చెప్పి విజయనగరం ఆయన పిలిపించి ది బెస్ట్ ప్రైస్కి మీకు ఇమేజ్ వస్తుంది అని చెప్పి ఆయనతోనే మనం మాట్లాడి ఒక జీపీఎస్ పెట్టాం. స్టేట్లో ఫస్ట్ లారీలకి జీపీఎస్ పెట్టించింది కూడా సాలూరులోనే పెట్టింది. కానీ సాలూరులో ఒక బంగారు షాప్ దొంగతనం జరుగుతుంది. సాలూరులో సార్ అంటే పీకన ముందు నేనున్న టైంలో జరగలేదు సార్. సరే, నైట్ హెచ్బి కానీ డే హెచ్బి కానీ ఒకటి ఉంటాయి కదా. నేనున్న టైంలో హెచ్బి లేవా? ప్రాపర్టీ అఫెన్సెస్ పెద్దగా లేవు, ఓన్లీ లారీల వరకు జరిగాయి, పెద్దగా ప్రాపర్టీ అఫెన్స్ జరగలేదు ఇక్కడ. తర్వాత అంటే సాలూరు తర్వాత నేను ఎగైన్ డిసిఆర్బికి సెకండ్ పోస్టింగ్ అని బ్యాక్ వచ్చేసాను. అంటే విజయనగరంలో ఉండాలనే కాన్సెప్ట్ మీద ఎస్పీ గారు కాళిదాస్ రంగారావు గారు ఉండేవారు. రామకృష్ణ హెడ్ క్వార్టర్స్ ఎవరు లేరు, నువ్వు వచ్చేసాయి. ఎగైన్ డిసిఆర్బికి వచ్చాను. డిసిఆర్బి జాయిన్ అయినటువంటి వన్ వీక్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఈ సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి 2018లో సిట్ ఫామ్ చేసింది గవర్నమెంట్. 2017 ఎండ్లో సింహాచలం దేవస్థానంకి సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములు, భూములకు సంబంధించినటువంటి సిట్ ఫామ్ చేసింది. ఆ సిట్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా వినీత్ బ్రిజ్లాల్ సార్ టైంలో పనిచేశాను. ఇప్పుడు నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఉండేవారు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఆయన నేను కలిపి ఒక టీంలో ఉన్నాను. ఎక్కడున్నారు? ఇప్పుడు నర్సీపట్నం డిఎస్పీగా చేస్తున్నారు. ఆయన నేను కలిపి వన్ ఆఫ్ ద టీం మెంబర్గా అందులో ఉండేవాళ్ళం. టోటల్గా 6 టీమ్స్లో నేను ఒక టీంలో ఉండేవాడిని.
డిఎస్పీ గారు నేను కలిపి ఒక టీం. నేను అరౌండ్ వైజాగ్ రూరల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడైతే ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్ జరిగిందో వాటిలో అరౌండ్ 80 ఎంక్వైరీస్ చేశాను. అరౌండ్ 8 months పాటు సిట్లో పనిచేశాను సార్. ఓకే. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. రెవెన్యూలో జరిగేటటువంటి రికార్డ్స్ మెయింటెనెన్స్ ఎక్కడెక్కడ లోపాలు జరిగి ఉంటాయి, ఏ రకమైనటువంటి ఫ్రాడ్ జరిగింది అన్నది ఏదైనా పేపర్ చూసి ఎక్కడ ట్యాంపరింగ్ జరిగింది అన్నది నేను అక్కడ నేర్చుకున్నాను. ఓకే. అప్పటి వరకు రెవెన్యూ రికార్డ్స్ మీద లేనటువంటి హోల్డ్ ఇన్వెస్టిగేషన్లో ఆ ఆస్పెక్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వైట్ కాలర్ అఫెన్సెస్లో రెవెన్యూ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ అఫెన్సెస్ ని ఈజీగా ఇన్వెస్టిగేట్ చేయడం అన్నది సిట్లో పనిచేసిన తర్వాత నేర్చుకున్నాను. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. వినీత్ పరిసరాలు సిట్లో పనిచేసిన తర్వాత స్పెషల్ బ్రాంచ్కి వచ్చాను సార్ విజయనగరం. మళ్ళీ అగైన్ ఎస్బీ ఎలక్షన్స్ ఎస్పీ గారు పాలరాజు సార్ ఉండేవారు. రైట్ నో ఐజీ టెక్నికల్ సర్వీసెస్. ఎస్బీలో ఎవరు లేరు రామకృష్ణ, నీకు తీసేసుకుంటున్నాను. నేను విజయనగరమే అనే ఆప్షన్తో నేను ఉండేవాడిని స్పెషల్ బ్రాంచ్లో. ఎందుకంటే విజయనగరంలోనే మీరు అంతా ముందుకు వెళ్ళొచ్చు. నేను వైజాగ్ రేంజ్ ఉంది, శ్రీకాకుళం వెళ్ళొచ్చు, విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ మనం అటు ఇటు జిగ్జాగ్లో ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు అంతే. పిల్లల్ని అక్కడ పెడదాం అనేటటువంటి ఒక దగ్గర చదివిద్దాం అనే కాన్సెప్ట్ మీద విజయనగరంలో ఉండిపోయింది సార్. ఓకే. తర్వాత ఎస్పీలో ఎంతకాలం చేశారు? స్పెషల్ బ్రాంచ్లో అరౌండ్ 1.5 years పనిచేసాను. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. స్పెషల్ బ్రాంచ్లో పనిచేసేటప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడైతే లా అండ్ ఆర్డర్, నేను ఈ జిల్లాలోనే లాస్ట్ 20 years నుంచి ఉన్నాను కాబట్టి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగడానికి స్కోప్ ఉంది అటువంటి ఫీడ్బ్యాక్ ఇమీడియట్గా తీసుకోవడం అండి. ఎలక్షన్లో పనికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కంఫర్టబుల్గా ఎలక్షన్స్ జరిగిపోవడానికి పనికొచ్చాయి. ఓకే. ఆఫీసర్స్ కూడా చాలా వరకు చాలా కోఆపరేట్ చేస్తారు. పాలరాజు సార్ అవనండి, ఇప్పుడు ప్రజెంట్ దామోదర్ సార్ ఎస్పీ ప్రకాశం ఎస్పీ గారు సార్ టైంలో ఎలక్షన్స్లో పనిచేశాను. ఎలక్షన్స్ సార్ పనిచేసింది అరౌండ్ 3 months పనిచేశారు. బట్ అప్పటికి ఒక ఎంటైర్ రికార్డ్ అంతా కూడా ఎస్పీ గారు రామకృష్ణ ఎలా చేద్దామని డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం నేను తయారు చేసేసాను. ది బెస్ట్ ప్రిపరేషన్ చేయగలిగేమో ఎలక్షన్స్ టైంలో ఎక్కడ కూడా ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా జరగలేదు. స్పెషల్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను సార్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి విజయనగరంలో 5 years ట్రైనింగ్ సెంటర్లో పనిచేశాను. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరు అప్పుడు మీకు ప్రిన్సిపల్గా రామచంద్రరాజు గారు ఉండేవారు. ఇప్పుడు కూడా రామచంద్రరాజు గారు. అప్పుడు యాజ్ ఎడిషనల్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత అప్గ్రేడ్ అయింది, ఆనంద్ బాబు ఉండేవారు. ఇప్పుడు మళ్ళా ప్రిన్సిపల్గా రామచంద్రరాజు గారు వచ్చారు. అంటే లా ఫ్యాకల్టీగా మనం ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా క్లాసులు వినడమే తప్ప అప్పటి వరకు మేము చెప్పేటటువంటి సందర్భం ఎక్కడ ఎదురుకాలేదు. బట్ ట్రైనింగ్ సెంటర్లో యాజ్ ఎ లా ఫ్యాకల్టీగా మనం తయారు చేసుకోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకోవడం, దాని మీద స్టడీ చేయడం అనమాట, ఇవన్నీ చేస్తూ క్లాస్ చెప్పడం, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. నేను చదివేవాడిని. అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్స్లోనేమో నాకు ప్రతి అంశం కూడా యాడ్ అయింది. దీనికోసం ఏంటంటే ఇంకా ఎక్కువ టీచర్ రోల్లోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజెంటేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అదో స్కిల్ వచ్చింది. అది ఒక 5 years అదొక మంచి అనుభూతి. తర్వాత ట్రైనింగ్ సెంటర్ తర్వాత ఈ సర్కిల్లో వచ్చి చేయాలి. ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎస్పీ గారు మీ సర్వీస్ లో 2 మర్డర్ కేసులు 2 కన్విక్షన్ ఎక్కడ? సాలూరులోనే చేశాను సార్. సాలూరులోనే పనిచేసేటప్పుడే నేను జాయిన్ అయిన 15 days కంటే ముందు ఒక టీచర్స్ని కప్పులు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని సెంబర మక్కువ వెళ్ళే వేలోనేమో చంపేశారు. ఇది ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రాపర్టీ ఇష్యూస్ ఉండేవి అప్పటికే. దాని మీద ప్లాన్ చేసి చంపేశారు. ఆ కేసు 15 days తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏవైతున్నాయో కంప్లీట్గా రెక్టిఫై చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి టవర్ లొకేషన్స్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ కూడా అన్ని ఆస్పెక్ట్స్లో ఇన్కార్పొరేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాను. అందులో నేనుండగానే ట్రయల్ జరిగింది. అక్కడ పనిచేస్తుండగానే ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళిద్దరికి లైఫ్ ఇంప్రిజన్, నలుగురికి లైఫ్ ఇంప్రిజన్, నలుగురే ముద్దాయిల మీద ఛార్జ్షీట్ వేశాను. నలుగురికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. ఎందుకంటే మర్డర్ చేసి చేయాల్సి వచ్చింది. ఆస్తికి సంబంధించినటువంటి ఇష్యూస్ అప్పటికి 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. వీళ్ళు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో చంపేసినటువంటి వ్యక్తుల తాలూకా ల్యాండ్ని గ్రాప్ చేద్దామనేటటువంటి ఒక ఇష్యూ. దానికోసం కోర్టులో కేసులు ఫైల్ చేశారు. వాళ్ళు ఉంటే
ఈ ప్రాపర్టీ రాదేమో అనేటటువంటి అంశంతో చంపేశారు. ప్లాన్ చేసి దారి కాసి మరి చంపేశారు. విజయనగరం సాలూరు నుంచి ఫాలో అవుతూ చంపేశారు. ఆ కేసు నేను ఇన్వెస్టిగేట్ చేశాను. సార్ ఆ కేసులో మీకు టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా ఇంకా వేరే ఇన్పుట్స్ అని వచ్చి ఎలా బ్రేక్ అయింది? అంటే అప్పటికే అరెస్టెడ్ అక్యూజ్డ్, బట్ ఓరల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఓరల్ ఎవిడెన్స్ ఆ ఫియర్కి ఎవరో చెప్పడానికి ముందుకు రాలేదు. అలా గనక తీసుకెళ్తే కేసు పోతుంది అనేమో అనుకున్న తర్వాత ఎస్ దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మనం పెట్టాలి. అక్యూజ్డ్ తాలూకా ప్రతి ఫోన్ నెంబర్ తీసి ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు, హైదరాబాద్ నుంచి అక్యూజ్డ్ ఏమో సాలూరు వరకు వచ్చాడు, సాలూరు నుంచి మక్కు వరకు ఇన్సిడెంట్ అప్పుడు అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బొబ్బుల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ వెళ్ళారు. కాబట్టి మనం టెక్నికల్ ఎవిడెన్స్ ఇన్కార్పొరేట్ చేశాము. దాంట్లో సీసీ ఫుటేజ్ తీసుకున్నాను. అక్యూజ్డ్ ఏమో అంటే క్రైమ్ జరిగినప్పుడు కాదు, క్రైమ్కి రావడానికంటే ముందు, క్రైమ్ నుంచి ఎగ్జిట్ వెళ్ళిపోయేటప్పుడు. ఈ రెండు అంశాల్లోని ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఎవరైతే మనకి పాజిటివ్గా ఎవిడెన్స్ చెప్పేదానికి అవకాశం ఉందో వాళ్ళతో 164 చేయించి ట్రయల్ టైం అప్పుడు పీపీ గారిని కలిసి పూర్తిగా బ్రీఫ్ చేసి కోఆర్డినేషన్తో ఆ కేసు కన్విక్షన్ వరకు తీసుకురాగలిగాం. అంటే ఎస్టాబ్లిష్ చేశారా? మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ ల్యాండ్ ఇష్యూ. ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్ అంతా కూడా కోర్టులో ఫైల్ చేశాం. దానివల్ల 4 ముద్దాయిలు జైల్లో ఉన్నారు. 4 ముద్దాయిలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి జైల్లో ఉన్నారు. విశాఖపట్నం జైలు, వైజాగ్ జైల్లో. అలాగే మర్డర్ జరిగిన తర్వాత ట్రయల్ అయ్యేంత వరకు ఇమీడియట్గా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి కంట్రోల్ చేసి, ఎందుకంటే రిమైనింగ్ విట్నెసెస్ని వీళ్ళు థ్రెట్ చేసేదానికి అవకాశం ఉంది. బెయిల్కి ట్రయల్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళని అలా కంట్రోల్ చేయకపోతే ఎవిడెన్స్ ఏమో రిమైనింగ్ ఉన్న ఎవిడెన్స్ కూడా వచ్చేదానికి అవకాశం. దాన్ని ఇది ఒక కేసు. అంటే ముద్దాయి మనం సరిగా ఇన్వెస్టిగేట్ చేయకపోతే మర్డర్ చేసేవాడికి ఏముందిలే కోర్ట్స్లో పోతాయి కదా, సరిగా ఇన్వెస్టిగేట్ చేయరనే మెసేజ్ పోతుంది. కాబట్టి వాడు జైల్లో ఉంటే ఆ మెసేజ్ రిమైనింగ్ 10 విలేజ్లకి వెళ్ళి క్రైమ్ చేయడానికి వాడు ఆగుతాడు. అలాగే ఇంకో కేసు మక్కు లిమిట్స్, అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని చిల్లంగి అని చంపేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ చిల్లంగి అనేటటువంటి ఒక చిల్లంగి అని బారామతి చిల్లంగి అంటారు. చిల్లంగి అని చెప్పి ఆ మూఢ నమ్మకంతో చంపేశారు. విలేజ్లో అరౌండ్ వాళ్ళని చంపేసింది 12 మంది కలిపి చంపేశారు. అరౌండ్ ఈవినింగ్ 6 నుంచి మొదలుపెట్టి వాళ్ళని కొట్టి గడ్డ దగ్గర వరకు తీసుకెళ్ళి చంపేసి కాల్చేసారు. కాల్చేసిన తర్వాత ఆ యాష్ కూడా మొత్తం 8లో కలిపి పెట్టేశారు. డెడ్ బాడీస్ దొరకలేదు, ఆ బోన్ పీసెస్ తప్పేం దొరకలేదు. ఈ ఇన్సిడెంట్లో ఒక అబ్బాయి అక్యూజ్డ్, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కొడుకు కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడు. ఆ వీడియోలోనేమో ఆ అబ్బాయి అన్నీ రికార్డ్ చేశాడు. గ్రామానికి పోయిన తర్వాత మనం ఎంక్వైరీస్ అన్నీ చేసిన తర్వాత ఒక మొబైల్లో ఇది రికార్డ్ అయింది అని చెప్పి, అంటే విలేజ్లో అందరూ వచ్చారు, బట్ ఎవరు కూడా మన దగ్గరికి సాక్ష్యం చెప్పడానికి ముందు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సేమ్ విలేజ్ వాళ్ళందరూ అక్యూజ్డ్ కోఆపరేట్ చేసేటటువంటి సందర్భం. ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశామో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉందని ఇమీడియట్గా మొబైల్ తీసుకున్నాం. మొబైల్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఎగ్జామిన్ చేసాము. ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటాని FSLకి పంపించి రిట్రీవ్ చేసి ప్రతి ఇమేజ్ డెవలప్ చేసి ఆ ఇమేజ్ వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, ఎంటైర్ అంతా కూడా పర్సన్ టు పర్సన్ వాళ్ళ తాలూకా పేరు వివరాలు అన్నీ కూడా పీపీ గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంటేషన్లోకి తెచ్చుకుంటే సజెస్టబుల్. మీడియట్స్ రిపోర్ట్ ప్రతి ఒక్కడికి మీడియట్స్ రిపోర్టు, ఇన్సిడెంట్ అప్పుడు ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు, ఎవరు పర్సన్, చేతిలో ఏముంది, వెపన్ ఏముంది అన్నది ప్రతిదీ కూడా మీడియట్స్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేశాం. కరెక్ట్, ఎంతో చేశారు కరెక్టే. కానీ చనిపోయింది వాళ్ళైనా ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ చేయించారా? ఇది ఒకటి చేసింది. అలాగే డెడ్ బాడీస్ తాలూకా మనం టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ టిష్యూస్ని DNAకి పంపించాను ఆ అమ్మాయితో పాటు. ఇద్దరు తాలూకాది కూడా మనం ప్రూవ్ చేసాం. డెడ్ బాడీ ఏదైతే ఉందో డెడ్ బాడీ వీళ్ళ తాలూకా ఆరిజిన్ అని చెప్పి డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మ్ చేసాము, DNA రిపోర్ట్ పంపించి. అలాగే వాళ్ళు తాగడానికంటే ముందు, క్రైమ్ చేయడానికంటే ముందు వాళ్ళు తాగారు ముందు. ఈ బాటిల్స్ అయ్యి అక్కడ పడేస్తే అందులో ఫింగర్ ప్రింట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అలాగే వాళ్ళు చంపిన తర్వాత కాల్చడానికేమో పచ్చి కర్రలు కట్ చేశారు. ప్రతి కర్రలో ఎక్కడైతే ఉందో చెట్టుకి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇవన్నీ తయారు చేశాం. అలాగే వాళ్ళు విలేజ్లో క్రైమ్ చేయడానికి ఆ రోజు ఇన్సిడెంట్ కంటే ముందు రెయినీ సీజను ఈ పంటల్లో నుంచి నడిచి వచ్చినటువంటి ఫుట్ ప్రింట్స్ దొరికాయి. ఫుట్ ప్రింట్స్ జనరేట్ చేసాము, ఫింగర్ ప్రింట్స్ టాలీ చేసాము.
అలాగే వీడియో ఫుటేజ్ ఒకటి మనకి లైవ్ వీడియో ఫుటేజ్ దొరికింది. ఇన్ని ఎవిడెన్సెస్ ఉంటే ఇన్వెస్టిగేషన్లో చిల్లంగి వీళ్ళే పెట్టారు అని చెప్పినటువంటి వ్యక్తి ఒరిస్సా సంబంధించినటువంటి ఆయన్ని కూడా మనం అక్యూజ్డ్ కనుక కార్పొరేట్ చేస్తాం. ఆ కేసులో 12 మెంబర్స్ పెడితే 12 మెంబర్స్ కూడా కన్విక్టెడ్ టిల్ లాస్ట్ బ్రేక్, లాస్ట్ శ్వాస వరకు వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. సూపర్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు ఈ డిస్ట్రిక్ట్లో లాస్ట్ బ్రీత్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినటువంటి ఫస్ట్ కేసు డిస్ట్రిక్ట్. కానీ వాళ్ళ తరఫున ఎవరు అప్పీల్కి వెళ్ళదు? అప్పీల్కి వెళ్ళిన ఎవిడెన్స్ అంతా కూడా ఇంటాక్ట్ ఎవిడెన్స్, ఎక్కడ కూడా వాళ్ళకి 1% కూడా పాజిటివ్ కానీ. ఓకే సార్, ఇది కాకుండా ఒక రేప్ కేసు పోక్సో, ఇది కాకుండా పోక్సో కేసెస్ అయితే కనుక రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సలూరు భోగపురం సర్కిల్లో జాయిన్ అయిన తర్వాత పోస్పాట్ రేగ్ లిమిట్స్లోనే భోగపురంలో మీరు 24 చేస్తున్నారా? 24 సార్. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 year రేపు వస్తే కనుక 1 year పూర్తవుతుంది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక పోక్సో కేసు అయింది సార్. సార్, ఆ కేసు గురించి చెప్పే ముందు ఇక్కడ జాయిన్ అవ్వగానే మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది? ఈ సర్కిల్లో జాయిన్ అయ్యేసరికి నాకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఒకటి రోడ్ యాక్సిడెంట్స్. ఇక్కడేమో నేషనల్ హైవే టువర్డ్స్ NH26 ఒకటి ఉంది, అలాగే NH60 నేషనల్ హైవే ఉంది. ఇక్కడ ఒకటి. ఇది కాకుండా ఈ 3 మండలాల్లో మన పుష్పట్రాక్ కానీ, డెంకాడ కానీ, నెల్లిమర్ల కానీ ఇది పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్నటువంటి ఒక ప్రాంతం. కాబట్టి ఏంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఇమీడియట్ యాక్షన్ రిక్వైర్. ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా మనకి అది పెద్ద ఇష్యూ చేయగలిగేదానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒకటి. అలాగే నేను జాయిన్ అయ్యేసరికి చాలా వరకు యూఏ కేసెస్ ఉన్నాయి, పెండింగ్ కేసెస్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ నేను జాయిన్ అయ్యేసరికి అరౌండ్ 456 కేసెస్ ఉన్నాయి. ఈరోజు 3 పోలీస్ స్టేషన్స్లో కలిపి 200 కేసెస్ ఉన్నాయి. 50% ఆఫ్ ద క్రైమ్ మేము రెడ్యూస్ చేయగలిగాము, పెండెన్సీ ఆఫ్ కేసెస్. అలాగే అంటే మేము యూఏ కేసెస్ తగ్గించకపోతే లేజర్ టైం దొరుకుతుంది. లేజర్ టైం దొరికినప్పుడు మేమేమో విలేజెస్కి పోవడం కానీ, క్రైమ్ ప్రివెన్షన్కి ఏమో రోడ్డు మీద పోవడం కానీ ఇది చేసేదానికి మాకు టైం దొరుకుతుంది. ఎప్పుడైతే యూఏ కేసెస్ బర్డెన్ పెరిగిపోతుందో మనం అదర్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఎప్పుడు కూడా ప్రైమరీ డ్యూటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, ఆ తర్వాత డిటెక్షన్ అనే కాన్సెప్ట్. ముందు నేరం జరగడానికంటే ముందు దాన్ని మనం ఆపే ప్రయత్నం చేయగలగాలి. అది చేయలేనప్పుడు క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్షన్ అనే కాన్సెప్ట్. కాబట్టి మనం క్రైమ్ జరగకుండా చేయడమే ప్రధానమైనటువంటి టాస్క్. మా ఎస్పీ గారు వకుల్ జిందాల్ సార్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ కూడా అంటే మీరు రెగ్యులర్గా చూస్తుంటారు సార్. ఏంటంటే ముందు అవేర్నెస్ పెట్టండి. ఎవ్రీ డే కూడా ఏదో ఒక ఆర్టికల్ని మనం సోషల్ మీడియాలోనే వీటిలో పోస్ట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. మీటింగ్లు పెట్టడం కానీ, మేము ప్రతి వారం కూడా విలేజ్కి పోవడం, ప్రతి 15 daysకి ఒక నైట్ హాల్ట్ ఏమో గ్రామంలో ఉండడం కానీ. అలాగే ఇక్కడ ఎస్పీ గారు జాయిన్ అయిన తర్వాత ప్రైమరీగా ఏంటంటే డ్రగ్ అవేర్నెస్, మేజర్గా డ్రగ్ అవేర్నెస్, యాక్సిడెంట్స్ ఏమో ప్రివెన్షన్కి ఏమో అవేర్నెస్, సోషల్ మీడియాలోనేమో ఎవరైనా అబ్యూజివ్ పోస్టులు పెట్టకుండా అవేర్నెస్, సైబర్ క్రైమ్ నుంచి మనం బారి పడకుండా ఏ విధంగా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఈ రకమైనటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది ఎస్పీ గారి తాలూకా ప్రయారిటీ. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, హైవే వాళ్ళతో మాట్లాడి నేషనల్ హైవేలో ఇప్పుడు మీరు చూస్తే సీసీ కెమెరాస్ నేషనల్ హైవేలో పెట్టినవి కాక మేము కలెక్టర్ గారితో ఎస్పీ గారు మాట్లాడి నేషనల్ హైవేలో కెమెరాస్ పెట్టించారు. ఇవి కాకుండా ఎస్పీ గారు ఏంటంటే ఈ జిల్లాలో కెమెరాస్ పెట్టించాలి, ఎక్కువ శాతం క్రైమ్ జరిగిన వెంటనే మనకు తెలియాలి ఏం జరిగిందో. అలా ఈ 3 పోలీస్ స్టేషన్స్లో మేము అరౌండ్ 500 వరకు కెమెరాస్ పెట్టించాం. ఈ 1 yearలో 500 వరకు కెమెరాస్ పెట్టించాం. అంటే దానితో పాటు మీకు ఇప్పుడు రేప్ కేసు, దీంతో పాటుగా ఒక పోక్సోకి సంబంధించి ఒక అంశం ఏంటంటే నేను జాయిన్ అయ్యేటప్పటికి 2022లో ఒక పోక్సో కేసులో ఒక 8 years అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు, బెయిల్ మీద వచ్చి బయట ఉన్నాడు. సేమ్ పర్సన్ 2024లో నేను జాయిన్ అయ్యేసరికి ఒక 5 years అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అటెంప్ట్ చేయబోయాడు, ఇంతలో విలేజర్స్ పట్టుకున్నారు. పతివాడ అని చెప్పి చిన్న విలేజ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే, ముందు రోజు ఇన్సిడెంట్ జరిగింది, నెక్స్ట్ డే డిఐజీ సార్ మాకు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఎస్పీ గారు డిఐజీ గారు ఉన్నారు. ఏమయ్యా రామకృష్ణ, ఏంటి ఆల్రెడీ క్రైమ్ చేశాడు, మరలా క్రైమ్ చేసేసాడు, ఇట్ షుడ్ బి మనం వాడికి
ఆ ఇన్వెస్టిగేషన్లో మనం సక్రమంగా చేసి వాడికి శిక్ష వరకు తీసుకెళ్ళకపోతే మరలా ఇంకో క్రైమ్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి డిఐజీ గారు ఎస్పీ గారు చెప్పారు. ఇది జరిగినటువంటి 18 డేస్లో ఎఫ్ఎస్ఎల్కి పంపించి రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేశాను. 18 డేస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాను. ఛార్జ్షీట్ ఫైల్ చేసి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే బెయిల్ అపోజ్ చేసి ట్రయల్ కమెన్స్ చేయమని చెప్పి పిటిషన్ మూవ్ చేశాను. జైల్లో ఉండగానే ట్రయల్ కంప్లీట్ చేసేసి 87 డేస్లో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి 87 డేస్లో ఎక్యూజ్డ్కి కన్విక్షన్ కూడా వచ్చింది. అది చాలా 10 years అయిపోయింది. 10 years అంటే ఇది రేప్ అటెంప్ట్ అది. సార్ కన్విక్షన్ వచ్చింది అంతవరకు బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఆల్రెడీ చేశాడు, బయటకు వచ్చాడు, వాళ్ళు రెండోసారి చేశాడు. వాడిని కోర్టుకి పంపకుండా పోలీస్ స్టేట్మెంట్ జరిగిందా జరగలేదా? కోర్టుకు పంపించకుండా పోలీస్ ట్రీట్మెంట్, కోర్టుకి పంపక ముందు పోలీస్ స్టేట్మెంట్ ఉందా లేదు? భయం ఉండాలి కదా. ఒక అంటే- ఆడపిల్ల మీద అంటే- చిన్న పిల్ల మీద 2 సార్లు చేశాడంటే అంటే జనరల్గా ఇప్పుడు అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట పరిధిలో మనం ఇన్వెస్టిగేట్ చేయాలి తప్ప థర్డ్ డిగ్రీ వాడి మనం రిమాండ్ వరకే కాన్సన్ట్రేట్ చేసి మనం ఫైనల్ ఆబ్జెక్ట్ను మనం చేయకపోతే ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయకుండా. కానీ అమ్మాయికి 2 సార్లు చేశాడంటే వాళ్ళలో భయం అనేది లేకుండా పోయిందని కదా. అంటే మీరు వాడితో మాట్లాడి ఉంటారు, చిన్నపిల్ల మీద ఎందుకు వాడికి? అంటే ఇనీషియల్గా ఫస్ట్ క్రైమ్ జరిగేటప్పటికి దట్ పర్సన్ ఇస్ ఏ జూనియర్, దానివల్ల ఈజీగా బయటికి అలా కేసు అయితే ఉంది ప్రజెంట్, బట్ స్టిల్ ఈజీగా బయటికి రాగలిగాడు. సెకండ్ ఇన్సిడెంట్ అవడం వల్ల ఏంటంటే ప్రీవియస్ ఇన్సిడెంట్ కోర్ట్ చేస్తూ నేను రిమాండ్కి పంపించాను, బెయిల్ అపోజ్ చేశాను, జడ్జి గారు ట్రయల్ ఓకే, అదంతా ఒక పార్ట్. మీరు వాడితో మాట్లాడి ఉంటారు. ఓకే, ఫస్ట్ జరిగినప్పుడు జువైనల్ హోమ్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ మధ్యలో వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ మార్పు తేవాలని ప్రయత్నం చేయడం కానీ, లేదు వాడు కూడా తప్పు జరిగిందనే భావనలోకి వచ్చాడా, లేదు ఏమేమి చట్టం నాకు ఏం చేయదని ఆ విధంగా చేశాడు? తప్పు చేసేనే భావన అయితే కనుక నాకు కనిపించలేదు. టు బి ఫ్రాంక్, ఆయన ఇది సైకలాజికల్గా ఒక పర్వర్టెడ్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను మాట్లాడిన తర్వాత లెట్ ఇట్ బి మనం ప్రాపర్గా రికార్డు బిల్డప్ చేసి రిమాండ్ పంపించడమే. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేదా? పేరెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటారు? పేరెంట్స్, బ్రదరు అందరూ ఉన్నారు. సార్ మేము చెప్తున్నాం కానీ చేశాడు అని చెప్పి. అంటే ఆడు రెండోసారి కూడా చేయడానికి కారణం మీరంట్లకు సైకాలజీ పర్వర్ట్ అయిపోయాడా, లేదు సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లో చూసి? ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీ ఒకటి, రెండోది గతంలో ఈజీగా వచ్చేసాం కదా కాబట్టి మరలా ఇలాగే ఉంటుందేమో అనేటటువంటి ఒక అవగాహన లేకపోవడం ఒకటి. ఈ రెండిట్లకి ఒక మెసేజ్ ఏంటంటే, ఈ కన్విక్షన్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్ ఏవైతే ఈ మెసేజ్ పాస్ అయింది. ఎస్, ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే జైలుకి వెళ్ళిపోతారనే మెసేజ్ మేము పంపించగలిగాం. అంటే మనం థర్డ్ డిగ్రీ వాడడం వల్ల, అంటే థర్డ్ డిగ్రీ అనట్లేదు, పోలీస్ ట్రీట్మెంట్ ఉండాలి. పోలీస్ ట్రీట్మెంట్ అంటే మనం అనుకునేటటువంటిది మాట్లాడడం వరకు, ఇంట్రాగేషన్ ఆస్పెక్ట్ వరకు మనం చూసినప్పటికి కూడా, బట్ ఇన్వెస్టిగేషన్ మీద ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలనేటటువంటి దాని మీద భోగపురంలో నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు కూడా మాకు పోలీస్కి ఇచ్చేటటువంటి ల్యాండ్స్ని ఎవరో ఎంక్రోచ్ చేయడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. దాన్ని ప్రివెంట్ చేయగలిగాం మేము. ముందు ఫెన్సింగ్ అది ప్రాపర్గా వేసి, ప్రాపర్గా గార్డెన్ అది తయారు చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి వాళ్ళకి ఒక చుట్టూ మంచి వాతావరణం కనిపించేలా ప్రయత్నం చేయడం, ఇది మేము చేయగలిగాం. అలాగే సిబ్బంది మెన్ వెల్ఫేర్కి వచ్చేసరికి మోటివేషనల్, మనం మోటివేట్ చేసి పని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం. అంటే ఇష్టంతో పని చేసేటటువంటి ఒక మెకానిజాన్ని క్రియేట్ చేయగలం. దాంట్లో కూడా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటాను. సిబ్బంది అందరూ కూడా మనం ఏ వర్క్ అసైన్ చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంటారు. అలాగే ఆఫీసర్స్, మా డిఎస్పీ గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు డిఎస్పీ గారు కానివ్వండి, ఎడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు స్వామి, మేడం ఇలా ఉంది సరే ఇలా ఉంది అన్నట్టునే వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం. అంటే ఎస్పీ గారిది అయితే అవుట్ స్టాండింగ్ సపోర్ట్. ఎస్పీ గారు ఏంటంటే మమ్మల్ని ఎవ్రీ టైము గైడ్ చేస్తుంటారు. ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఈ ఇష్యూ ఉంది అని మనం చెప్పిన వెంటనే, లేదు ఎలా చేయండి అంటే ఇమ్మీడియట్గా మనం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కన్సర్న్ ఆఫీసర్స్తో, ఏదో రెవెన్యూ సైడ్ కానివ్వండి, జ్యుడిషియరీ కానీ, ఎస్పీ గారు కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం కానీ, అలాగే మమ్మల్ని గైడ్ చేయడం కానీ, ఇవి చాలా వరకు ఎస్పీ గారు మాకంటే ఎక్కువ. మీరు ఎస్పీ గారిని అబ్జర్వ్ చేస్తే 10:30కి ఆఫీస్లో కూర్చొని 6:30 వరకు కూర్చొని ఉంటారు కంటిన్యూస్గా, ఎప్పుడు అవైలబుల్.
సరే ఇది ఆఫీస్ టైం అని అనుకుంటాం కదా, మీరు ఎప్పుడైనా సరే మనం ఆఫీస్ టైం దాటిపోయింది అని అనుకున్నా మీరు ఫోన్కి కూడా ఎనీ టైం ఫోన్కి అవైలబుల్ ఉంటారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక 10 నిమిషాల తర్వాత అయినా సరే వెంటనే కాల్ బ్యాక్ చేసి నేను ఇందాక ఫోన్ చేసి దాంట్లో అదర్ ఇష్యూస్లో ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ పనిచేసినటువంటి ప్రస్తుతం కూడా చాలా హ్యాపీగా, నేను పనిచేసిన ప్రతి ఆఫీసరు కూడా చాలా మంచి ఆఫీసర్స్ దగ్గర పనిచేశాను. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక ఆనందం అనిపించేటటువంటి ఒక అంశం ఏంటంటే మేము ఫస్ట్ పబ్లిక్ని మనం సాటిస్ఫై చేయగలిగితే పోలీస్ అనేటటువంటి ప్రజెన్స్ ఆఫ్ పోలీస్ కూడా ఏంటంటే పర్పస్ పబ్లిక్ అనేటటువంటి వాళ్ళకి ఉపయోగం కోసం. కాబట్టి వాళ్ళ వచ్చిన కంప్లైంట్ని ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఒక మంచి మెసేజ్ ఏమో పోలీస్ బాగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటిది ఆ కాన్సెప్ట్తోనేమో ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ 1 year కూడా చాలా హ్యాపీగా అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీకు చాలా సర్వీస్ ఉంది కానీ ఒక గోల్ ఉంటుంది ప్రతి ఆఫీసర్కి, ఆ గోల్ ఏంటి మీది? నా గోల్ అయితే కనుక నా గోల్ అయితే నేను ఇక్కడ కూర్చునే ఇన్స్పెక్టర్ కదా, డిఎస్పీ అడిషనల్ అయినా సరే ఒక గోల్ రీచ్ అవ్వాలి. నా గోల్ అయితే కనుక మీకు చెప్తున్నాను కదా సార్, పోలీస్కి పబ్లిక్ ఏమి యాంటిసిపేట్ చేస్తున్నారో పోలీస్ అది చేయగలగాలి. అలా మనము ఒక మంచి ఇమేజ్ జనరేట్ చేసుకోగలగాలి. పలానా ఆఫీసర్ పనిచేసేటప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నేను ఇప్పటికీ పనిచేసేటప్పటికి చాలామంది పబ్లిక్ వస్తుంది, సార్ మీరు పనిచేసేటప్పుడు పలానా ఆస్పెక్ట్ చేశారు. నా గోల్ అయితే కనుక ఫైనల్గా నేను పనిచేసినటువంటి ఎక్కడైతే పని చేస్తానో అక్కడ ఎంతో కొంతేమో మనం పోలీస్ సైడ్ నుంచి ఏమి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం చేయగలగాలి. అలా మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఒక లక్ష్యం మాత్రమే నాకు. ఫైనల్గా రిటైర్ అయినా కూడా ఈ ఆస్పెక్టే ఉంది. కానీ మీరు అనుకున్నట్లుగా పబ్లిక్ అంచనాలు వేరే వెళ్తున్నాయి, పోలీస్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ అనగానే వాళ్ళకి చాలా ఆశలు అన్నీ కనిపిస్తుంటాయి, అవన్నీ రీచ్ అవ్వడం కష్టం. అంటే సాధ్యమైనంత వరకు ఒక ప్రయత్నం చేయడం సార్. అంటే మనకి 90% పిటిషనర్స్ చిన్న ఇష్యూస్కి మన దగ్గరికి వస్తారు సార్. ఒక 10%ని సాటిస్ఫై చేయడం అన్నది ఒక డిఫికల్టీ. ఈ 90%ని మనం అవైలబుల్ ఉంటే ఒక కంప్లైంట్ వచ్చింది, నేను లేనప్పుడు నాకంటే కింద సబార్డినేట్ ఎవరో ఒకరు వాళ్ళు చెప్పింది వినగలగాలి. వింటే సగం సాటిస్ఫై అయిపోతారు. మనం చేయడం అనేది సెకండరీ థింగ్. ముందు వింటే ఒక 50% సాటిస్ఫై అవుతారు. ఇమీడియట్గా మనం ఆ గ్రామానికి పంపించడం కానీ ఇల్లు ఏం జరిగిందో వెరిఫై చేయడం, జెన్యూన్గా జరిగితే కనుక మనం పిలిచి మాట్లాడితే ఎఫ్ఐఆర్ కంటే ముందే చాలా అంశాలు షార్ట్అవుట్ అవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ నుంచి కొన్ని ఉండొచ్చు, బట్ అది మనం రీచ్ అవ్వలేకపోయేదానికి కూడా అవకాశం. అంటే చాలా 24/7 ఏమో మా విలేజ్లో ఒక పోలీస్ పర్సన్ ఏమో తిరుగుతూ ఉండాలి అని అనుకుంటే మన దగ్గర ఉండేటటువంటి మ్యాన్ పవర్ ప్రతి విలేజ్కి పంపించేదానికి అవకాశం. ఇప్పుడు పబ్లిక్ ఎలాగనుకుంటున్నారంటే ప్రతి గ్రామానికి కాదు, తన ఇంట్లో ఏం జరిగినా పోలీస్ ఉండాలి కదా, పోలీసు లేడని అడుగుతున్నారు. ఇది సాధ్యం అవ్వాలంటే జనరల్గా రిక్రూట్మెంట్ ప్రతి వ్యక్తికి పోలీసు ఇవ్వలేరు కదా. ఇది రిక్రూట్మెంట్ మనకి ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది అయితే ఉన్నారు అంతమందిలోని మనం మ్యాన్ పవర్లో ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉందో దాన్నే చేయగలం. ఇప్పుడేమో ప్రయారిటీగా డయల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం వితిన్ 30 minutes లోపు మనం ఇమీడియట్గా సీన్కి పోవడం కానీ ఇది చేయగలుగుతున్నాం. ప్లస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది పెద్దదైతే కనుక ఇమీడియట్గా ఆఫీసర్స్ ఏమో ప్రజెంట్ ఉంటారు, దాన్ని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, లేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వస్తే దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఈ ప్రయత్నం చేయగలుగుతున్నాం. దాంట్లో నేనైతే కనుక ప్రీవియస్గా చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ ఏంటంటే ఒకంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకొనేమో అడ్వాన్స్ పొజిషన్లోనే ఉందని నేను అనుకుంటున్నాను. రిటైర్ అయ్యే వరకు తన పనితీరు ఎక్కడ మార్చుకోకుండా మెరుగ్గా చేసుకుంటానంటున్నారు రామకృష్ణ గారు. ఎక్కడ పనిచేసినా తనకు ఒక మార్పు ఉండాలి, రిటైర్ అయిన తర్వాత ప్రజలు తన గుర్తుపట్టేలాగా పనిచేస్తానంటున్నారు రామకృష్ణ గారు. ఒక లక్ష్యం చెప్పుకున్నారు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఎంతకాలం ఎక్కడ పనిచేస్తామని కాదు, పని చేసిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత ప్రజలు మర్చిపోకుండా ఉన్నారంటే ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క పనితీరు ఎప్పటికీ ఉంటుందంటూ రామకృష్ణ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ డిపార్ట్మెంట్ రండి, రామకృష్ణ గారి లాగా మీరు కూడా ఒక లక్ష్యంగా వెళ్ళండి, ప్రజలు మీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇది
రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరండి. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.